చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనము నంబర్ సిస్టంపై కొన్ని ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాము. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇఫ్ ది నంబర్ 6484y 6 ఈజ్ డివిజిబుల్ బై 8 దెన్ ఫైండ్ ది లీస్ట్ వాల్యూ ఆఫ్ y అన్నాడు. ఈ విధమైన క్వశ్చన్స్ చేసేటప్పుడు మనకి 8 యొక్క డివిజిబిలిటీ రావాలి. నెక్స్ట్ ఈ నెంబర్ మొత్తం 8తో డివిజిబుల్ అవ్వాలంటే y ప్లేస్లో వేసుకుని లీస్ట్ వాల్యూ తెలియాలి. అంటే 8తో పోవాలంటే అక్కడ ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ పోతే మొత్తం నెంబర్ అనేది పోతుంది. సో 4y6 అనేది 8తో డివిజన్ అయిందంటే మొత్తం నెంబర్ అనేది కూడా డివిజన్ అవుతుంది. 4y6 బై 8 y ప్లేస్లో ఏ లీస్ట్ వాల్యూ వేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందో ఒక్కొక్కటి చెక్ చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఆప్షన్ వైజ్ కింద 4 7 6 బై 8 8 1 సార్ 8 5 సార్ 40 76 ఉంటుంది. సో 76 అనేది 8తో డివిజన్ అవ్వదు. సో 7 అనేది ఆన్సర్ కాదు. 436 తోట చెక్ చేస్తే 8 5 సార్ 40 36 మిగులుతుంది, అది కూడా పోవట్లేదు. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ 416 బై 8 8 5 సార్ 40 16 మిగులుతుంది, 8 2 సార్ ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ అనేది మొత్తం డివిజన్ అయిపోతుంది కాబట్టి మన ఆన్సర్ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ 20 and 80? ఈ విధమైన క్వశ్చన్స్ ఎప్పుడైనా అడిగినప్పుడు మనకు ప్రైమ్ నెంబర్స్ అనేవి ముందు తెలియాలి. ప్రైమ్ నెంబర్స్తో పాటు 1 to 100 ఎన్ని ఉన్నాయి, 1 to 10 ఎన్ని ఉన్నాయి అనే కొన్ని విషయాలు తెలియాలన్నమాట. ఫస్ట్ వాటి గురించి కొంచెం చూద్దాం. 1 to 10 అనేవి వీటి మధ్యలో ప్రైమ్ నెంబర్స్ అనేవి 4 ఉంటాయి. అదే 11 to 20 అయితే 4 ఉంటాయి. 21 to 30 మధ్యలో 2 ఉంటాయి. 31 to 40 మధ్యలో 2. నెక్స్ట్ 41 to 50 మధ్యలో 3 ఉంటాయి. 51 to 60 మధ్యలో 2. 61 to 70 మధ్యలో 2. 71 to 80 మధ్యలో 3. 81 to 90 మధ్యలో 2. 90 to 100 మధ్యలో 1 ఉంటుంది. నెక్స్ట్ 1 to 100 మధ్యలో ఓవరాల్గా మనకి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అదే 1 to 50 చూసుకుంటే 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే 100 to 200 మధ్యలో 26 ఉంటాయి. ఓవరాల్గా 1 to 200 అని అడిగేసరికి 41 ఉంటాయి. 1 to 500 అయ్యేసరికి 95. 1 to 1000 అయితే 168 ప్రైమ్ నెంబర్స్. ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మన క్వశ్చన్ ప్రకారం 20 to 80 మధ్యలో ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసుకోవాలి. 20 to 80 అంటే ఇక్కడి నుంచి కౌంట్ చేసుకోవాలి. 80 వరకు అంటే ఇక్కడ వరకు. సో ఇక్కడ 21 దగ్గర నుంచి కౌంట్ చేస్తే 2 4 7 9 11 ప్లస్ 3 14. అంటే ఓవరాల్గా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 14. ఎక్కడ 20 to 80 మధ్యలో. మన ఆన్సర్ ఎంత అవుతుంది? 14. క్వశ్చన్ వచ్చేసరికి, ది వాల్యూ ఆఫ్ 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ సో ఆన్ ప్లస్ 21 ఇవన్నీ ఏ నెంబర్లు? బేస్ సంఖ్యలు. బేస్ సంఖ్యలు సమ్ అడిగినప్పుడు ఎప్పుడైనా ఫార్ములా ఏంటంటే ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎన్ఎస్ స్క్వేర్. ఇక్కడ ఎన్ వాల్యూ అనేది ఎన్ని బేస్ సంఖ్యలు ఉంటాయి అనేది కౌంట్ చేయాలి, లాస్ట్ నెంబర్ మాత్రం తీసుకోకూడదు. సో 1 to 21 మధ్యలో ఎన్ని బేస్ నెంబర్స్ ఉంటాయి? 11 ఉంటాయి. సో ఇప్పుడు మన ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? 11. సో ఎన్ స్క్వేర్ అంటే 11 స్క్వేర్ వాల్యూ 121. సో ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? 121. నెక్స్ట్ క్వశ్చన్, ది సమ్ ఆఫ్ ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ డివైడెడ్ బై 7 ఈక్వల్ టు అన్నాడు. అంటే ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ని 7తో భాగించినప్పుడు వచ్చే వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడు కూడా ఎటువంటి షార్ట్ కట్స్ ఉండవు. ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో ఆ ప్రైమ్ నెంబర్స్ అలా రాసుకోవాలి. ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ అంటే 1 to 20 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ మొత్తం మనం చూసుకోవాలి. 1 to 20 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ 2 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 11 ప్లస్ 13 ప్లస్ 17 ప్లస్ 19 హోల్ బై 7. ఇప్పుడు వీటి సమ్ చేయాలి.
2 plus 3, 5, 5 plus 5, 10, 10 plus 7, 17, 17 plus 11, 28, 28 plus 13, 41, 41 plus 17, 58, 58 plus 19, 77. సో ఇప్పుడు 77/7 అంటే 7 1 0, 7 11 0. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అవుతుంది? 11. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ది సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 9 ఈజ్ 2457. ఫైండ్ ది లార్జెస్ట్ వన్. అంటే ఈ విధంగా ఎప్పుడైనా అడిగినప్పుడు ఇవి 3 కూడా కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉన్న నెంబర్స్. సో ఇలా ఎప్పుడైనా అడిగినప్పుడు ఆ నెంబర్ని ఫస్ట్ 3తో డివిజన్ చేసుకోవాలి. ఎందుకంటే 3 నెంబర్స్ వస్తాయి మనకి. ఇలా 3తో డివిజన్ చేసినప్పుడు ఎప్పుడైనా వచ్చేది సెంటర్ వాల్యూ అవుతుంది. సో 3 1 0, 3 8 0, 24, 3 1 0, 3, 3 9 0, 27. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అవుతుంది? ఇక్కడ 819 అవుతుంది సెంటర్ వాల్యూ. ఇక్కడ నుంచి స్మాలెస్ట్ వాల్యూ అడిగితే 3 నెంబర్స్ కాబట్టి -9 చేయాలి. ఎందుకంటే 9తో డివిజన్ చేస్తున్నాం కాబట్టి. దీని ముందు నెంబరు -9 అవుతుంది. సో 810. తర్వాత నెంబర్ అడిగితే +9 చేయాలి. సో ఈ రెండు యాడ్ చేస్తే 828 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమడిగాడు? లార్జెస్ట్ వన్ అడిగాడు. లార్జెస్ట్ వన్ అంతే ఎంత అవుతుంది? 828. ఇక్కడ మన ఆన్సర్ 828. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 5 టైమ్స్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 65. ఫైండ్ ది నంబర్. అంటే ఒక నెంబర్ని 5 టైమ్స్ చేశాడు. ఆ నెంబర్ ఏదైనా మనకు తెలుసా? తెలీదు. 5 × x అనుకున్నాము. సో దీని వాల్యూ ఎంత అవుతుంది? 65. సో 5 1 0, 5 13 0. సో ఇప్పుడు మనకి x వాల్యూ ఎంత అవుతుంది? x = 13 అవుతుంది. సో మన ఆన్సర్ 13. చూడండి ఫ్రెండ్స్, ఈ విధమైన క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చాలామంది వదిలేస్తుంటారు. ఎందుకంటే ఇదంతా ఏదో ప్రాసెస్ చేయాలనేసి ఆలోచనతో ఉంటారు. సో అలా ఏమి కాకుండా చాలా ఈజీగా చేయొచ్చు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 1/1 × 4 ప్లస్ 1/4 × 7 ప్లస్ 1/7 × 10 ప్లస్ సో ఆన్ 1/47 × 50. ఈ విధమైన ఇచ్చినప్పుడు ఫస్ట్ వీటి డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. వీటి డిఫరెన్స్ ఎంత ఉంది? 1కి 4కి 3, 4కి 7కి 3, 7కి 10కి 3, 47కి 50కి 3. అంటే అన్నిటికీ కామన్గా 1/3 అనేది డిఫరెన్స్ ఉంది. సో 1/3ని మనం కామన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ని పాజిటివ్ నెంబర్ గాను 1+, సెకండ్ నెంబర్ని ఏదైతే ఉందో దాన్ని మైనస్గా రాసుకోవాలి. సేమ్ ఫ్రాక్షన్లో 1/4 గాను. నెక్స్ట్ ప్లస్ 1/4 -1/7 ప్లస్ 1/7 -1/10. నెక్స్ట్ వచ్చేది మళ్ళీ -1/10 వస్తుంది. సో ఆన్ అలా ఎంతవరకు వస్తుంది మనకి? ప్లస్ 1/47 -1/50 వరకు. సో ఇప్పుడు +1/4కి -1/4కి, +1/7 -1/7, +1/10, నెక్స్ట్ వచ్చి 1/10కి +1/10కి అలా క్యాన్సిల్ అయిపోగా ఇక్కడ -1/47 వస్తుంది ముందు నెంబర్. తర్వాత వచ్చి 1/47కి క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏమేమి మిగిలే? 1/3 × 1/1 -1/50. సో ఫస్ట్ బ్రాకెట్ ఫినిష్ చేసుకోవాలి. 1/3 × 1, ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది? 50 అవుతుంది. సో 50లో 1 అనేది 50 టైమ్స్ పోతుంది. మైనస్ 50లో 50 అనేది 1 టైం పోతుంది. సో ఇప్పుడు 1/3 × 49/50. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అవుతుంది? 350 సార్ 150, 49/150. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ది సమ్ ఆఫ్ ది డబుల్ ఆఫ్ ది లార్జెస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్ అండ్ ట్రిపుల్ ఆఫ్ ది లార్జెస్ట్ 3-digit ప్రైమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము 2 × 2 digitsలో హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత అంటే 97 ప్లస్ 3 digitsలో హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చి 997 ఇంటూ దీన్ని 3తో మల్టిప్లికేషన్ చేయాలి ఈక్వల్ టు. సో ఇప్పుడు మనము ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. 2 × 97 వాల్యూ 194 ప్లస్ 3 × 997 ఈక్వల్ టు 2991
ఈక్వల్ టు 3185. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అవుతుందంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ది సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 32 అండ్ వన్ ఆఫ్ దెమ్ ఎక్సీడ్స్ ది అదర్ బై 18. ఫైండ్ ది గ్రేటర్ నెంబర్. అంటే రెండు నెంబర్లు కలిపినప్పుడు 32, ఆ రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ అనేది 18 అవుతుంది. ఇలా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 32. నెక్స్ట్ ఆ రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18. సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈక్వల్ టు 32 ప్లస్ 18 50 అవుతుంది. సో 2 1s 225 సార్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ అనేది వచ్చింది. సో ఇప్పుడు వై వాల్యూ ఎంత అవుతుందంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ 32 అయినప్పుడు వై వాల్యూ అనేది 7 అవుతుంది. గ్రేటర్ నెంబర్ అన్నాడు కాబట్టి ఆప్షన్ బి 25. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఈజ్ నాట్ కోప్రైమ్. కోప్రైమ్స్ అంటే వీటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 1 అవ్వాలి. హెచ్సిఎఫ్ 1 అయినప్పుడు మాత్రమే అవి కోప్రైమ్స్ అవుతాయి. అవి ఈవెన్ నెంబర్స్ అవ్వచ్చు, ఆడ్ నెంబర్స్ అవ్వచ్చు. సో ఇక్కడ 11కి 13కి హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. సో ఇది కోప్రైమ్. నెక్స్ట్ 15కి 17కి 1, ఇవి కూడా కోప్రైమ్సే. ఒక దాంట్లో ఒకటి పోవట్లేదు కూడా. 1723కి 1 అవుతుంది. నెక్స్ట్ 1734 అనేవి 17 1 సార్ 17 2 సార్. సో ఈ రెండు పోతున్నాయి కాబట్టి వీటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 17 అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కోప్రైమ్ కాదు.